హాయ్ అండి. ఎస్ఆర్‌హెచ్‌కి చాలా క్రూషియల్ టైంలో అయితే మ్యాచ్ అయితే గెలిచారండి. ఎందుకంటే యాక్చువల్‌గా అసలు చెన్నైలో మనం ఎప్పుడు గెలవలేదంట. స్టాట్స్ చూస్తే మీకు 12 సంవత్సరాలుగా అసలు గెలవలేదంట. లాస్ట్ 5 మ్యాచ్‌ల్లో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు మనం చెన్నై పైనైతే. నిన్నైతే మ్యాచ్ గెలిచారు. 5 వికెట్ల తేడాతో మ్యాచ్ గెలవడం చూసాం. కొంచెం కష్టంగానే అనిపించింది. కానీ డ్యూ రావడంతోటైతే బాగా తడైతే మంచైతే బాగా పడింది అక్కడైతే. దాని కారణంగా అయితే వాళ్ళైతే కొంచెం టాస్ గెలవడం చాలా క్రూషియల్ అయిపోయింది. మంచి టాస్ అయితే గెలిచారు. అలా టాస్ వేసే టయానికే డ్యూ అయితే రావడం చూసాం మనమైతే. ఓవరాల్‌గా మంచి టాస్ గెలిచి మ్యాచ్ కూడా గెలవడం చూసాం. ఎందుకంటే ఇంపార్టెంట్ మ్యాచ్. ఎందుకంటే ఈ మ్యాచ్ ఓడిపోతే మనం ఆల్మోస్ట్ ప్లే ఆఫ్‌కి వెళ్ళినట్టే. మనం ఖచ్చితంగా ఆల్మోస్ట్ ఇంకా ఈ ప్లే ఆఫ్స్ రేస్‌లో మనం ఉండము. ఈ మ్యాచ్ గెలిచిందంటే వరుసగా మిగతా 5 మ్యాచ్‌లు కూడా గెలిచామంటే 10 పాయింట్ తోటి ఇప్పుడున్న 6 పాయింట్లు 16 పాయింట్‌తో అయితే మనమైతే ప్లే ఆఫ్‌కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ టైం ఆర్‌సీబీ కూడా సేమ్ ఇలానే వెళ్ళడం చూసాం మనమైతే. మరి చూద్దాం ఏం జరగబోద్దో. ప్రస్తుతానికైతే ఈ మ్యాచ్‌లో హీరోగా వచ్చేసి నాకు తెలిసి ఇషాన్ కిషన్ ఒక ఎండ్‌లో మంచిగా నిలబడ్డాడు. మంచిగా ఇండియాకి క్లియర్ చేశాడు. ఆ తర్వాత మీరు చూసుకుంటే హమీద్ మెండిస్ కూడా అసలు ఎక్స్ట్రార్డినరీ క్యాచ్ పెట్టాడండి. బ్రావిస్ ఏదైతే మంచి హిట్టింగ్ తోటి వరుసగా 3 సిక్స్‌లు ఏమో కొట్టాడనుకుంటాను. ఆ తర్వాత మంచి క్యాచ్ తీసుకున్నాడు హమీద్ మెండిస్. నాకు తెలిసి ఈ టోర్నమెంట్‌కి హైయెస్ట్ మంచి క్యాచ్‌గా ఉండబోతుందని అయితే అర్థమవుతుంది. చాలా గాల్లో చాలా చాలా దూరం పరిగెట్టి ఆ తర్వాత గాల్లోకి ఎగిరి మరీ క్యాచ్ తీసుకోవడం చూసాం మనమైతే. ఆ తర్వాత మీరు చూసుకుంటే ఇంకా కమీద్ మెండిస్ కూడా మంచి భాగస్వామ్యం వచ్చింది. నితీష్ కుమార్ రెడ్డి కూడా మంచి భాగస్వామ్యం. అనికేత్ వర్మ నుంచి కూడా కొంచెం సపోర్ట్ అయితే వచ్చింది లైట్‌గా. ఎక్కువ రాలేదు కానీ కావాల్సిన పరుగులు అయితే అతను ఇవ్వగలిగాడు. ఆ తర్వాత మీరు చూసుకోవాల్సింది మెయిన్ హెడ్ అలానే మీకు ఇషాంత్ కిషన్ పార్ట్నర్‌షిప్ కావచ్చు, లేకుంటే అనికేత్ కాదు మన కమిత్ మెండిస్ కావచ్చు, లేకుంటే నితీష్ కుమార్ వీళ్ళిద్దరి మధ్య కూడా 49 పరుగుల భాగస్వామ్యం. ఇక్కడ కనుక వికెట్ పడి ఉంటే కొంచెం టైట్ అయ్యేది మ్యాచ్, క్రూషియల్ అయ్యి ఉండేది. కానీ వికెట్ పడకుండా అయితే నితీష్ కుమార్ రెడ్డి అనకూడదు, నాకు తెలిసి కమిత్ మెండిస్ చాలా మంచిగా అయితే ముగించేశాడు మ్యాచ్ని అయితే. ఎందుకంటే నితీష్ కుమార్ రెడ్డి చాలా డౌన్ ది ఆర్డర్ పంపించారండి. యాక్చువల్గా 1 డౌన్ కూడా వచ్చేవాడు, క్లాస్ కన్నా ముందు వచ్చేవాడు. కానీ అతను తీసుకొచ్చి దాదాపు 7th ప్లేస్ 6th ప్లేస్లో ఆడించారు అతను అయితే. ఓవరాల్గా అయితే ఈ మ్యాచ్ గెలిచి ప్లే ఆఫ్ ఆశలు అయితే అలా ఉంచేసుకున్నారు మన ఎస్ఆర్హెచ్ టీం అయితే. ఇంకా ఆ తర్వాత మీరు చూసుకుంటే ఇంకా ఈ మ్యాచ్లో క్రూషియల్గా చెప్పుకోవాల్సింది ఇవే. ఇంతగా హర్షల్ పటేల్ కూడా బౌలింగ్ ఎక్స్ట్రాడినరీగా వేసాడు. మంచి బౌలింగ్ అయితే అతని నుంచి వచ్చింది. 4 వికెట్లు అయితే అతను తీసుకోవడం చూసాం. ఇంకా అటువైపు అయితే మీరు చూసుకుంటే ఇంకా అటువైపు నుంచి పెద్ద పరుగులు ఏం రాలేదండి. బ్రావిస్ కొంచెం హిట్టింగ్ చేసే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత జడేజా కానీ లేకుంటే ధోని కానీ ఇంకా మిగతా వాళ్ళు ఎవరు కూడా ఈ మ్యాచ్ని అయితే అంత ఆడే ప్రయత్నం అయితే చేయలేకపోయారు. అలానే బ్రావిస్ ఒక్కడే మంచిగా ఆడాడు అనుకోవచ్చు. ఆ తర్వాత దీపక్ కూడా లాస్ట్లో ఒక 22 పరుగులు, ఆయుష్ మాత్రం 30 పరుగులు. అంత మించి మిగతా వాళ్ళు ఎవరు కూడా ఆశించిన స్థాయిలో అయితే చేయలేదు. వరుస వికెట్ అయితే పడిపోతూనే ఉన్నాయి. మీకు కంటిన్యూషన్గా వరుస వికెట్లు అయితే పడిపోతూనే ఉన్నాయి. దాని కారణంగా మీకు ఇంకా ఒక బాల్ మిగిలి ఉండగానే వాళ్ళు ఆల్అౌట్ అవ్వడం చూసాం మనమైతే. ఎంఎస్ ధోని ఏం మిరాకిల్స్ ఏం చేయలేదు. తర్వాత ఖలీల్ అహ్మద్ అండి. ఖలీల్ అహ్మద్ మన టాప్ ఆర్డర్ని అయితే ఒప్పుకోల్చారు అనుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే క్లాస్ అని కావచ్చు, లేకుంటే మీరు అభిషేక్ శర్మ కావచ్చు, వెంటనే అవుట్ అయిపోయారు. వెంటనే అవుట్ అవడంతో అయితే చాలా కష్టాల్లోకి అయితే ఎస్ఆర్హెచ్ టీం వెళ్ళిపోయింది. ఆ టైంలో మీకు కమిద్ మెండిస్ కావచ్చు, ఆ టైంలో ఇషాంత్ కిషన్ కావచ్చు, కొంచెం హెడ్ ఒక ఎండ్లో నిలబడి కొంచెం పార్ట్నర్షిప్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ వికెట్ టపా పడిపోయింది. మళ్ళీ మీరు హెడ్ పడిపోవడం తర్వాత మీకు మిగతా ప్లేయర్స్ కూడా అంతగా ఆడలేకపోయారు. చాలా ఇబ్బంది పడుకుంటూ వచ్చారు. కానీ కమిత్ మెండిస్ కూడా చాలా అవకాశాలు వచ్చినాయి. చాలా అంటే చాలా అవకాశాలు వచ్చినాయి. వాటిని మంచిగా సద్వినియోగం చేసుకున్నాడు మన కమిత్ మెండిస్ అయితే. చూద్దాం మరి ప్రస్తుతానికైతే ప్లే ఆఫ్ రేస్లో అయితే ఉంది ఎస్ఆర్హెచ్. కానీ వరుసగా 5 మ్యాచ్లు గెలవాలి, అంత ఈజీ కాదు. వచ్చే టీమ్స్ కూడా చాలా స్ట్రాంగ్ టీమ్స్ ఉన్నాయి. మరి ఏం జరుగుతుందో చూద్దాం. ప్రస్తుతానికైతే ఎస్ఆర్హెచ్ ఒక మంచి విజయంతో వచ్చింది. చాలా రోజుల తర్వాత చెన్నైలో మ్యాచ్ గెలిచింది. ఇంకా చూసుకుంటే చెన్నైలో చాలా హీరోలు వచ్చారు. యాక్చువల్గా మీకు చూసుకుంటే శివకార్తికేయన్ వచ్చాడు, అజిత్ వచ్చాడు, అలానే అమ్మాయి శృతి హాసన్ వచ్చింది. చాలామంది సెలబ్రిటీస్ అయితే నిన్నైతే కనిపించారు నిన్న చెన్నై మ్యాచ్లో అయితే. ఓ పక్కన ధోనిని, ఓ పక్కన అజిత్ని తల, ఎందుకంటే అతని పేరే కదా తల. ఇద్దరిని అయితే పక్కన చాలాసేపు ఆ ఫోటో కూడా డిస్ప్లే చేయడం చూసాం. ఫోటో కాదు, వీడియోనే డిస్ప్లే చేయడం చూసాం మనమైతే. ఓవరాల్గా అయితే మ్యాచ్ గెలిచి ఉంటే ఇంకా ఉత్సాహం ఉండేవాళ్ళేమో. కానీ అన్ఫార్చునేట్ వాళ్ళు అయితే మ్యాచ్ ఓడిపోయారు. ఏ టైంలో కూడా సిఎస్కే గెలుస్తుంది అనిపించలేదు. ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ డామినేట్ చేసుకుంటూ ముందుకెళ్ళింది. కాకపోతే స్టార్టింగ్లో ఖలీల్ అహ్మద్ ఏదైతే వికెట్లు తీశాడో అక్కడ కొంచెం బ్యాక్ స్టెప్ అయింది కానీ ఎస్ఆర్హెచ్. ఆ తర్వాత సునాయాసంగా మ్యాచ్ అయితే గెలుస్తారనిపించింది. గెలిచారు కూడా 5 వికెట్ల తేడాతోటి.